ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలయ్యింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారంతో పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్న కూటమి పార్టీలో కూడా ఎన్నికల పోటీలపై చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలాబలాలను బట్టి పోటీ చేస్తుందంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. కూటమి బలోపేతమే తమ లక్ష్యం అంటూ 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 4 అడుగులు వెనక్కి తగ్గామని, కానీ స్థానిక ఎన్నికల్లో అలాగే ఉంటామనుకుంటే పొరపాటే అన్నారు. ఆ ఫార్ములా ఇప్పుడు వర్తించదంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై సంకేతాలు ఇచ్చారు. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తుపై తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాల కోసమని మనోహర్ అన్నారు. అప్పటి పరిస్థితులకు తగిన విధంగా ఒక అడుగు వెనక్కి తగ్గామని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు 2 విధాలుగా మాట్లాడుతున్నారు. అంటే కూటమి లక్ష్యమని ఒకవైపు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వెనక్కి తగ్గామంటూ ఒకవైపు, అంటే ఇక్కడ ద్వంద్వ విధానాన్ని అయితే అనుసరిస్తున్నారు. అంటే కలిసి ఉంటామా అని చెప్పట్లేదు, విడివిడిగా పోటీ చేస్తామని చెప్పట్లేదు. మొత్తానికి స్థానిక ఎన్నికలకైతే సిద్ధమవుతున్నారు. ఈ స్థానిక ఎన్నికలు అయితే వైసీపీకి కీలకంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న పరిపాలనకు ప్రజల యొక్క నమ్మకం ఏ విధంగా ఉందనేది ఈ స్థానిక ఎన్నికలు అనేవి నిర్ణయిస్తాయి.